దివ్యాంగులను కుంటివాళ్ళు అనడం వారి వికలత్వాన్ని వేలెత్తి చూపడమేనని రాష్ట్ర దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు అమిరెడ్డి రజని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నాయకుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నాని అనుచరుడు నానాజీపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాని అనుచరుడైన నానాజీ టీడీపీ నాయకుడని ఇంకో కాలు తీసేస్తా అనడం దివ్యాంగులను కించపరచడమేనని ఆమె మండిపడ్డారు. అలాగే వికలాంగులను దూషించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నేషనల్ చైర్మన్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షురాలని. ఈ మధ్యన దివ్యాంగులపై అరాచకాలు బాగా జరుగుతున్నాయి. నెక్స్ట్ దివ్యాంగుల్ని అసలు వల్గర్ గా మాట్లాడతాం, వాళ్ళని నానా ఇబ్బందులు పెడతాం అనేది జరుగుతుంది. డైరెక్ట్ గా కుంటోళ్ళు అనేది దివ్యాంగుల వికలత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నారండి చాలా మంది. నిన్న నా దృష్టికి మీడియా గ్రూప్ లో ఒక కుంటోడు ఒక కాలు తీసేస్తాడు అన్న వే ఆఫ్ టాకింగ్ అనేది మాత్రం దివ్యాంగులందరినీ కించపరిచి మాట్లాడినట్టేనండి. అది ఇమీడియట్లీ గా నేను గుడివాడ వంటాను ఎస్ఐ గారితో మాట్లాడటం జరిగింది. మాకు 92 బిఎన్ఎస్ యాక్ట్ చట్ట ప్రకారం దివ్యాంగులు ఏ కేసు పెట్టినా చట్ట ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందే. దీని మీద ఎటువంటి ఎంక్వైరీ కానీ సాక్ష్యాధారాలతో ఈ 92 సెక్షన్ కి సంబంధం లేదండి. వీళ్ళు ఇమీడియట్లీ గా అతనిపై కఠినమైన చర్యలు తీసుకుని ఇంకొకళ్ళు మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడకుండా ఇదొక గుణపాఠం నానాజీ గారికి కావాలి.